హలో గైస్, వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఇది అనదర్ వ్లాగ్ అండి. అంటే నిన్నటి వీడియోకి ఇది కంటిన్యూ వీడియో అనుకోండి. అంటే పార్ట్ టూ అనుకోండి, ఇక పార్ట్ వన్ పార్ట్ టూ అనుకోండి. సో ఇది ఇంకా నిన్న చెప్పాను కదా, గాంధారి మైసమ్మ టెంపుల్కి వెళ్ళాము అనేది. అంటే ఇట్లా వెళ్తేనేమో హైవే వస్తుంది. సో ఇంక మేము హైవే మీద నుంచి కాకుండా కొంచెం క్రాస్ అయ్యాము. క్రాస్ అయ్యేసరికి ఇంకా గాంధారి మైసమ్మ టెంపుల్కి వెళ్దామని మేము క్రాస్ అయ్యాము. సో ఇంకా గాంధారి మైసమ్మ టెంపుల్కి వెళ్తున్నామండి. సో ఇంకా ఇక్కడ నుంచి ఇంకా నాది షాపింగ్ వీడియో కూడా వస్తుందండి. కొంచెం ట్రావెలింగ్ ఉంటుంది, కొంచెం షాపింగ్ వీడియో ఉంటుంది. మీకు ఇంకా ఇంకొన్ని మాటలు, ఇంకొన్ని ముచ్చట్లు చెబుతాను నేను. సో వీడియో వాచ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడండి. నా కాలేజ్ మెమరీ కూడా చెబుతాను ఖచ్చితంగా. నేను కాలేజ్లో ఏ విధంగా ఉండేదాన్ని అనేది, కాలేజ్లో ఏ విధంగా ఉండేదాన్ని కాదు, కాలేజ్లో నా డ్రెస్సింగ్ చెబుతాను. ఎందుకంటే నేను షాపింగ్ చేసినప్పుడు అక్కడంతా అక్కడ కొన్ని డ్రెస్సెస్ చూసేసరికి నాకు మళ్ళీ నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. సో అది కూడా చెప్తాను మీకు. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో కీప్ వాచింగ్ అండి. సో ఇంకా వీడియో కంటిన్యూ చేసేద్దాము. సో ఇంకా మేము టెంపుల్కి వచ్చామండి. టెంపుల్కి వచ్చిన తర్వాత ఇది గాంధారి మైసమ్మ టెంపుల్ అండి. ఇది సంతాన నాగులమ్మ టెంపుల్ అనేసి ఉంటుంది. సో ఇక్కడికి వస్తే సంతానం అవుతుంది అనేది అదొక నమ్మకం ఉంటుంది. సో ఇది నాగులమ్మ టెంపుల్ అన్నట్టు. సో ఇంకా దీని వెనకాల ఉంటుందండి, చూడండి. దీని వెనకాల ఇది హైవే అండి. సో ఇది హైవే. సో ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ ఇట్లా హైవే లాగా, అంటే డైరెక్ట్ అది 4-వే రూట్ ఉంటుంది. సో ఇంతకుముందు హైవే కాకముందు ఏంటంటే ఈ టెంపుల్ ముందు నుంచే వెళ్ళే వాళ్ళము. ఇంకిప్పుడు హైవే అయ్యేసరికి టెంపుల్ వెనక నుంచి హైవే అయ్యింది. లేకపోతే ఈ టెంపుల్ ముందు నుంచే వెళ్తుండేనండి. సో ఇంకా ఇదేమో ఇంతకుముందు చూపెట్టిందేమో నాగులమ్మ టెంపుల్ ఇది. ఇదేమో అది నాగదేవత టెంపుల్. ఇక్కడ ఈ టెంపుల్ ఏమో గాంధారి మైసమ్మ టెంపుల్ అన్నట్టు. సో ఇక్కడ సండే రోజైతే చాలా జనాలు ఉంటారండి. సండే రోజు చాలా జనాలు ఉంటారు. ఇంకా మనకు ఇంకా ఆషాఢ మాసంలో ఇంకా ఇంకేమేమో పూజలు ఉంటాయి కదా. సో అప్పుడు కూడా ఇక్కడ చాలా జనాలు ఉంటారండి. ఇక్కడ మనకు గాంధారి వనము అనేసి ఉంటుంది. ఇక్కడ టెంపుల్కి, ఇక్కడ గాంధారి మైసమ్మ టెంపుల్కి ఎదురుగానే, గుడికి ఎదురుగా గాంధారి వనం అనేసి ఉంటుంది. సో అది మేము గాంధారి వనంకి ఎప్పుడు వెళ్ళలేదు. ఇన్నిసార్లు మేము వచ్చినా కూడా మేము ఒక్కసారి కూడా ఆగలేదండి గాంధారి మైసమ్మ టెంపుల్కి. సో ఇంకా ఈరోజు ఆగినాం మేము. మళ్ళీ ఇంకొకసారి వస్తాను అనేసి మొక్కుకున్నాను. మొక్కుకొని ఇంకా మొక్కుకొని ఇంకా మేము బయలుదేరినామండి. సో ఇది టెంపుల్ అండి. సో అందరూ మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారిని. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మేము కొన్ని రీల్స్ అవి ఇవి దిగినామండి. సో ఇంకా నాకు లాస్ట్ ఫైనల్గా గుర్తొచ్చింది, అరే గంట కొట్టలేదు కదా అనేసి. మళ్ళీ ఇంకా గంట కొట్టినా, నేను గంట కొట్టితే మా పాప ఊరుకుంటుందా, మా పాప కూడా నేను కూడా గంట కొడతాననేసి మా పాప కూడా గంట కొడతానన్నది. తర్వాత నేను వీడియో కడిగేసి మళ్ళీ మా పాపని ఎత్తుకొని గంట కొట్టిపించానండి. సో ఇంకా ఇదంతా మనకు అంటే ఇది గాంధారి వనము అనేది చాలా, అంటే దీనికి ఎదురుగా ఉంటుంది. చాలా బాగుంటుందట. నేను మా ఫ్రెండ్స్ స్టేటస్ పెట్టంగా అట్లా చూసినా కానీ నేను వెళ్ళి చూడలేదండి. సో అది కూడా ఒకసారి చూడాలి గాంధారి వనంకు. ఇప్పుడు ఏంటంటే పాప నేనే ఉంటాం కాబట్టి కొన్ని కొన్ని ప్లేసెస్కి మేము వెళ్ళాలా వద్దా అనేది ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని వెళ్తాము. ఎందుకంటే ఎక్కడికంటే అక్కడికి మేము వెంటనే ఇట్లా అనుకోగానే అట్లా వెళ్ళలేము. సో అట్లా ఎందుకంటే ఆలోచించి వెళ్ళాల్సి వస్తుంది మేము. కాబట్టి ఇంకా గాంధారి వనంలోకి ఇప్పటి వరకు మేము వెళ్ళలేదు. సో ఇక్కడ కూడా టెంపుల్కి కూడా జనాలు ఉన్నారా లేదా అనుకుంటూనే వచ్చినాము. జనాలు ఉంటే ఆగుదాము, లేకపోతే లేదు అనుకునే వచ్చినాము. సో జనాలు ఉన్నారు కాబట్టి ఆగినాం. ఎందుకంటే ఇవాళ రేపు రోజులు బాగాలేవండి. సో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నలుగురిని గమనించుకుంటూనే మనము ఉండాలి. ఎందుకంటే ఇవాళ రేపు సీరియస్లీ అస్సలు రోజులు బాగాలేవండి. న్యూస్లలో వింటుంటే చాలా బాధ అనిపిస్తుంది. బట్ ఇక మన జాగ్రత్తలో మనం ఉండాలి. కొన్ని మన ప్రమేయం లేకుండా కూడా జరుగుతాయి. కానీ కొన్ని మన ఎంతైనా కూడా మన జాగ్రత్తలో మనము ఉండాలి.
సో, ఈ వీడియో ఏంటంటే మా పాప తీస్తుందండి. మా పాప తీస్తుంది. సో, ఇంకా మా పాప చెప్తుంది ఇది, అది అనేసి ఇంకా మేమింకా బయలుదేరుతున్నామండి. సో, ఇదేనండి మన కారు. ఇంకా మేము అక్కడున్న వాళ్ళు అదో లుక్ ఇస్తున్నారండి. నేను కారు లాక్ ఆన్ చేయగానే. సీరియస్‌లీ ఇదొక వీడియో తీద్దాము అనేసి అనుకున్నాను కానీ అసలు కుదురుతలేదండి. నేను కార్ డ్రైవ్ చేయంగా ఒక్కొక్కరు బైక్ మీద వెళ్ళేటప్పుడు, కార్‌లో వెళ్ళేటప్పుడు అదో లుక్ ఇచ్చేసి ఎళ్తారు. సో, ఆ లుక్ అది దాన్ని క్యాప్చర్ చేద్దాం అనుకుంటా కానీ కరెక్ట్ టైంకు అది ఇది కాదు. ఎందుకంటే మా పాప కరెక్ట్ టైంకి అట్లా ఇట్లా క్యాప్చర్ చేసే అంతలే నేను డ్రైవింగ్‌లో ఉంటాను గదా! మా పాప కరెక్ట్‌గా ఆ ఫేస్ ఎక్స్‌ప్రెషన్‌ని క్యాప్చర్ చేసే అంత మా పాపకి ఇంకా రాలేదు గదా! సో, అట్లా అనేసి ఇంకా నేను క్యాప్చర్ చేయలేకపోతున్నాను. అంటే సిటీలో అంటే ఓకే. ఆడవాళ్ళు నడుపుతారు సిటీలో. కానీ ఇక్కడ మాది అంత సిటీ కాదు గదా! సో, అందుకే వాళ్ళు ఒక రకమైన ఫేస్ ఎక్స్‌ప్రెషన్ అంటే గలీజ్‌గా ఫేస్ ఎక్స్‌ప్రెషన్ పెట్టుడు గాదు. కాకపోతే ఒకటి ఆశ్చర్యకరమైన ఫేస్ ఎక్స్‌ప్రెషన్ బెడతారన్నట్టు. సో, అది ఒక్కొక్కసారి చూస్తే చాలా గర్వంగా అనిపిస్తది నాకు. అట్లా ఉంటది. సో, ఇంకా మేము మూవ్ అవుతున్నామండి. మూవ్ అయ్యేసి ఇంకా ఇక్కడ మీకు చెప్పాలి. నేను నేను నిజం చెప్పాలంటే ఇంకా అది అందరికి ఉంటదో ఉండదో నాకు తెలీదు. బట్ నాకైతే అనిపిస్తది. నేను లోగా ఉన్నా, లేకపోతే డల్‌గా ఉన్నా, అసలు నాకు మంచిగా అనిపియకపోయినా నేను ఫస్ట్ చేసేది షాపింగ్. నువ్వు ఏం కొన్నా, కొనకపోయినా నేను ఫస్ట్ చేసేదేంటంటే షాపింగ్. షాపింగ్ చేస్తానండి. అది. సో, ఇదేంటంటే నేను ఇంటి దగ్గర నుంచి చపాతీస్ తీసుకొచ్చానండి. మేము వెళ్ళి డీమార్ట్ దగ్గర ఆగినాము. డీమార్ట్ దగ్గర ఆగేసరికి మాకు 1 అయిపోయింది. సో, ఇంకా డీమార్ట్ దగ్గర ఆగి మీ ఇంటి నుంచి తీసుకొచ్చిన చపాతీస్ తింటున్నామండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఫిక్స్ అయిపోయాను. బయట ఫుడ్ అస్సలు తినొద్దు అనేసి ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మా పాపకు హెల్త్ బాలేకుండా అయింది. కాబట్టి అస్సలు బయట ఫుడ్డు తినొద్దు అని ఫిక్స్ అయిపోయి నేనేం చేశానంటే అస్సలింక బయట ఫుడ్ తినొద్దు అనేసి మార్నింగ్ మేము చపాతీ తినేసి బయలుదేరామండి. సో, అవే 4 చపాతీలు మళ్ళీ బాక్స్‌లో పెట్టేసుకొని మళ్ళీ బాక్స్‌లో పెట్టేసుకున్నాను. సో, ఆ 4 పెట్టుకున్న 4 చపాతీలనే మళ్ళీ తినేస్తున్నామండి. ఇంకొకటి స్నాక్స్‌లాగా కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ అట్లా పెట్టేసాను. సో, అవి స్నాక్స్‌లాగా తీసుకున్నామండి. బయట అయితే అస్సలు తినలేదండి మేము. అంతా డీమార్ట్ అంతా చూడండి మా సైడ్ ఉన్నటువంటి డీమార్ట్. సో, డీమార్ట్ అంతా తిరిగాము గానండి ఏమీ కొనలేదు. జస్ట్ ఇట్లా ఏంటంటే విండో షాపింగ్ లాగా చేశామండి. ఎందుకంటే నేను నేను మంచిర్యాలకెళ్ళడం ఫోర్త్ టైమ్ అనుకుంటా. ఫోర్త్ టైమ్ వెళ్ళినా కానీ ఫోర్త్ టైమ్ వెళ్తే 4 టైమ్స్ నేను డీమార్ట్ ఎళ్ళినా. అందులో 3 టైమ్స్ తీసుకున్నానండి సామాన్లు. ఇంటికి అవసరమైన సామాన్లు మర్చిపోవడం అట్లా ఇట్లా అవుతుండే గదా! సో, అలా 3 టైమ్స్ తీసుకున్నాను నేను సామాన్లు. కిరాణా సామాన్‌లాగా. సో, ఇంకా ఇప్పుడు ఏంటంటే వట్టిగా అట్లా చూసి విండో షాపింగ్‌లాగా చూసి వద్దాం. చెప్పినా గదండీ! నేను లోగా ఉంటే ఖచ్చితంగా నేను షాపింగ్‌కెళ్తా. నేను లోగా ఉన్నానంటే నేను ఉన్న ప్లేస్‌లో అస్సలుండను. మా తమ్ముడు పర్టిక్యులర్‌గా చెప్తాడు. "నీకు ఏదైనా మంచిగా అనిపియనప్పుడు నువ్వు ఉన్న ప్లేస్‌లో ఉండొద్దు. ఖచ్చితంగా నువ్వు ఆ ప్లేస్ నుంచి మూవ్ అయిపోయి నువ్వెక్కడన్నా నీకు మంచిగా అనిపించిన ప్లేస్ నువ్వు చిల్ అయ్యి రావాలి. అంతేగానేసి ఉన్న ప్లేస్‌లో ఉండి పిచ్చి పిచ్చిగా ఆలోచనలు ఉండొద్దు" అనేసి మా తమ్ముడు నాకు స్టార్టింగ్ నుంచి చెప్తుండే. సో, నేను అదే ఫిక్స్ అయినా. నేను లోగా అనిపించిందంటే నేనున్న ప్లేస్‌లో నేను అస్సలు ఉండనండి. నేను ఖచ్చితంగా ఆహ్, ఉన్న ప్లేస్‌లో నుంచి నేను ఇంకా షాపింగ్‌కో ఎక్కడికో నేను ఎళ్ళాలి అనేసి అనుకుంటా. అంటే పర్టిక్యులర్‌గా షాపింగ్ అని గాదు. ఏదైనా చూడడానికన్నా గానీ ఏదో ఒకటి పెట్టుకుంటా నేను. అది మర్చిపోవాలి అన్నట్టుగా. సో, ఆ విధంగా నేను డీమార్ట్ ఎళ్ళాను. డీమార్ట్ ఒక 1 అవర్ అటు తిరిగినాం, ఇటు తిరిగినాం. మా పాప గూడా కొన్ని అది కొని, ఇది కొని, అది చెయ్యి, ఇది చెయ్యి అని ఏది కొనివ్వలేదండి. లాస్ట్‌కు అది చీజ్ పాప్‌కార్న్స్ ఉంటాయి గదా! అవి 15 రూపీస్‌వి తీసుకొని అవి తినేసి అవి గూడా నేను కొన్నే 15 రూపీస్‌కి ఎన్నొస్తాయండి? గిన్నెన్నొస్తాయి గదా! అవి తీసుకున్నాను. ఎందుకంటే అసలు బయట ఫుడ్ తినొద్దని ఫిక్స్ అయ్యాం గాబట్టి. సో, అవి కొన్ని తినేసి ఎందుకంటే మా పాప ఏం అడిగినా నేను ఏది కొనివ్వలేదు.
సో, అదని ఐస్ క్రీమ్ అడిగింది. సో, ఐస్ క్రీమ్ అయితే అసలే కొనివ్వ అని చెప్పిన. అయితే సో, ఇంకా ఇదైతే ఇదే అనేసి ఇంకా ₹15 అది కొనిచ్చేసానండి. సో, దాని తర్వాత మళ్ళీ మేము ఇంకా జోడియోకొచ్చేసాము. సో, ఇది జోడియాక్ చాలా బావుందండి. చాలా బాగుంది. రేట్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒకసారి వెళ్ళినా కానీ నేను అంత పర్టిక్యులర్‌గా నేను మేకప్ ఐటెమ్స్ ఏమి చూడలేదు. జస్ట్ నేను టాప్స్ చూసాను ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు. అప్పుడు టాప్స్ చూసాను. అప్పుడు చెప్పులు చూసాను. కానీ చెప్పులంత కలెక్షన్ లేవండి. తర్వాత మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ గూడా అంత కలెక్షన్ అయితే లేదు. జోడియాక్‌లో డ్రెసెస్ మాత్రం ఏమన్నా ఉన్నాయా అండి? సూపర్ అంటే చాలా సూపర్ ఉన్నాయి. మీకిక్కడ ఒక విషయం జెప్పాలి నేను డ్రెసెస్ అంటే, ఇక్కడ ఒకటి ట్రై చేశాను నేను. ఒకటి స్కర్ట్. సో, ఆ స్కర్ట్ చూడగానే నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. సో, అప్పుడు నేను అప్పుడే కొత్తగా అప్పుడు నాకు టీనేజ్. అప్పుడే కొత్తగా నేను కాలేజ్‌కెళ్ళిన తర్వాత అప్పుడే 'బొమ్మరిల్లు' మూవీ రిలీజ్ అయింది. 'బొమ్మరిల్లు' మూవీలో హాసిని డ్రెసెస్ వేసుకుంటది చూసారండి. ఆమె అన్ని స్కర్ట్సే ఉంటాయి గదా! సో, అలాంటి స్కర్ట్స్ నేను అంటే అంత పర్టిక్యులర్‌గా అవే స్కర్ట్స్ అని గాదు గానీ, అదొకటి గ్రీన్ కలర్‌దొస్తది. ఇట్లా లేయర్స్ లాగొస్తది గ్రీన్ కలర్‌ది. నాకు బాగా గుర్తుంది. సో, అలాంటి స్కర్టే కావాలనేసి చాలా తిరిగి తీసుకున్నానండి ఆ స్కర్ట్ అంటే నాకు చాలా ఇష్టం ఉండే. అప్పుడు అప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది తీసుకొని. అంటే చాలా ఇయర్స్ క్రితం గదండీ! సో, అప్పుడు నేను ఆ స్కర్ట్ అది ఇక్కడ స్కర్ట్ ట్రై చేయంగానే నాకక్కడ ఆ స్కర్ట్ గుర్తొచ్చింది. నిజంగా కాలేజ్ డేస్ చాలా అసలప్పుడు నాకప్పుడు ఎక్కువ డ్రెసెస్ మీద ఇంట్రెస్ట్. అప్పుడైనా, ఇప్పుడైనా నాకు డ్రెసెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. కాకపోతే అప్పుడు మన పైసలు కావు గదా! సో, అప్పుడు మనకు డబ్బుల వాల్యూ అన్నట్టేం తెలీదు. సో, అప్పుడు మనము ఏది అంటే అది కొనుక్కునేవాళ్ళం. సో, ఇప్పుడు కొంచెం డబ్బుల వాల్యూ తెలిసి తర్వాత ఇల్లు మెయింటెనెన్స్ అంతా ఇగ మన మీదనే గదా! సో, అందుకనేసే ఇంక నేను సరే ఏది అనేసి చూసి తీసుకుంటాను. సో, ఇక్కడ ఓన్లీగా విండో షాపింగ్ లాగానే అనుకోండి. సో, ఇక్కడ ఆ స్కర్ట్ చూడగానే నాకైతే ఇప్పటికి 'బొమ్మరిల్లు' మూవీలోనే ఆ గ్రీన్ కలర్ స్కర్ట్, దాని మీద టాపు అసలు ఇప్పటికి నాకు కళ్ళల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో, చాలా బాగుండే ఆ స్కర్ట్. నాకు నిజంగా చాలా ఇష్టం. ఇప్పటికి గుర్తొస్తది. కానీ ఆ స్కర్ట్ ఇగ ఎటు పోయిందో, ఏమైందో ఇగ కానీ ఆ స్కర్ట్ బాగుండండి. చాలా అసలు అది ఎన్ని సార్లు వేసుకున్నానో నేనసలు. అంత బాగుండే. అంత నచ్చింది నాకు ఆ స్కర్ట్, ఆ 'బొమ్మరిల్లు' మూవీ, నా కాలేజ్ డేసు. సీరియస్‌లీ అదొక మెమరీ. అంతే ఇగ అది అంత మంచి మెమరీ అన్నట్టు. సో, ఆ టైంలో గూడా ఇట్లా స్మార్ట్ ఫోన్లుంటే అప్పుడు కూడా వీడియోలు తీసి పెట్టుకునేవాళ్ళం గానీ, అప్పుడు స్మార్ట్ ఫోన్లు ఎక్కడియండి. అప్పుడు అన్ని చిన్న చిన్నయి ఇంత ఫోనుండేది. నాకు నోకియాది ఉండే ఒకటి. ఇంత ఫోను అప్పుడు నోకియా నాకు కలర్ ఫోన్ ఉండే అది దాంట్లో ఇట్లా కీప్యాడ్ ఉంటుండే. కానీ కలర్ ఉన్నట్టు. సో, ఆ కలర్‌ది కీప్యాడ్ నోకియాది ఫోన్ ఉండేది. సో, అది ఫస్ట్ ఫోన్ నా లైఫ్‌లో ఇంకా అది ఫస్ట్ ఫోన్ మా డ్యాడీ కొనిచ్చిండ్రు. నేనెందుకంటే ఇంట్లో దూరం ఉంటున్నాను గదా! అందుకనేసి నాకు ఫస్ట్ అది కొనిచ్చారు. సో, ఆ కీప్యాడ్, ఆ నోకియా ఫోను, తర్వాత ఆ స్కర్టు, ఆహ్, ఆ కాలేజు అసలు సీరియస్‌లీ చాలా బాగుండే. చూసారా? ఈ స్కర్ట్ జూసినప్పుడు నాకది గుర్తొచ్చింది. అంతే అండి. మనకు జరిగిపోయినయన్నీ మనకు మంచిగా అనిపిస్తాయి గదా! సో, అలా అవన్నీ గుర్తొచ్చేసాయి. అందుకే ఇంకా అట్లా ట్రై చేశాను నేను. సో, ఇంకా ఇక్కడ జోడియాక్‌లో మేకప్ ఐటెమ్స్ బావుంటాయండి. సో, నేనొకటి లిప్‌స్టిక్ తీసుకున్నాను. ఒకటి లిప్ గ్లాసెస్ తీసుకున్నాను నేను. చాలా బాగుండేనండి. ఎంత కలెక్షన్ ఉందో రకరకాల షేడ్స్ ఉన్నాయి. సో, చాలా బావున్నాయి. నేనైతే ట్రై చేశాను. తీసుకున్నాను కూడా నేను. లిప్‌స్టిక్ తీసుకున్నాను. లిప్ గ్లాసెస్ తీసుకున్నాను నేను. సో, చాలా బావున్నాయి. సో, ఈ చెప్పులు గూడా బావున్నాయి. సో, నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు ఈ చెప్పులు తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను. సో, చూడాలి ఇటువంటి చెప్పులు. సో, ఇంకా ఈ మళ్ళీ తర్వాత మనకు బాడీ స్ప్రేస్ కూడా చాలా బావున్నాయండి. బాడీ స్ప్రే ఉంది, సెంట్ ఉంది. చాలా అంటే చాలా బావున్నాయి. మేకప్ ఐటెమ్స్ అయితే మంచి కలెక్షన్ ఉందండి మనకు. కొన్ని కొన్ని ఐటెమ్స్ ఏమో సేల్‌లో పెట్టారు.
సో సేల్‌లో ఉన్నాయి కొన్ని ఐటెమ్స్. కొన్ని ఐటెమ్స్ ఏమో మంచి ప్రైజెస్ తోటి ఉన్నాయి. డ్రెసెస్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఇంత తిరిగాను గానీ ఏం తీసుకోలే. మా పాప ఒకటి నెయిల్ పాలిష్ తీసుకుంది. నేనేమో లిప్‌స్టిక్‌ను, లిప్ గ్లాసెస్ తీసుకున్నానండి. సో ఇంతేనండి నా వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.